ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణ గ్రంథం నుండి కొంత భాగం తీసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, బుద్ధి చిత్తము అందరే అవి ఎక్కడ ఉండును? స్వామి, అవి ఇందులోనే ఉన్నవి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు రెండు చేరిన వారిని దశేంద్రియములని అందురు. ఆ దశేంద్రియములలో 4 వేరు చేసి అంతఃచతుష్టయ ఇంద్రియములని పిలుతురు. ఆ 4 మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. భక్తుడు: బాగుంది, అన్నీ అందులోనే ఉన్నాయన్నమాట. జీవితము తమాషాగా ఉంది. అయితే స్వామి, ఇవి చేసే పనులేమి? స్వామి, మనస్సు వస్తువును గ్రహించును, బుద్ధి సంకల్ప వికల్పములను పరిశీలించును, చిత్తము వాని మూలమన తన యథార్థమును తెలుసుకును, అహంకారము సంకల్ప వికల్పముల మచుచు జ్ఞానమును జారవిడుచుకుంటుండును. ఇవే వీటి పనులు. భక్తుడు: అయితే స్వామి, తెలియక అడుగుదును, ఇవి దేహములు ఎక్కడెక్కడ నివాసము చేయును? స్వామి: సరి, సంతోషము మనసు కోరటములో, బుద్ధి వాక్కులో, చిత్తము నాభిలో, అహంకారము హృదయములో నివాసము చేయును. భక్తుడు: భలే, బాగుంది. అయితే ముఖ్యముగా బుద్ధి, అహంకారము సరైన స్థలములలో ఉన్నవి. ఇవే ఈ లోకమున కష్ట నష్టములకు కారణమవుతున్నవి. కాన తమ మాటను పెట్టి చూస్తే ఈ 2 స్థలములు చక్క చేసుకున్న కష్ట నష్టములు ఉండవన్నమాట. స్వామి: చక్కగా గమనించావు. అదే సరైనది. మొదట వాక్కును సరిగా ఉపయోగించిన నీ బుద్ధి సరైన మార్గమున నడుచుతున్నదని గుర్తు. అహంకారమును అణగద్రొక్కి దానిని నీలో చేర్చుకున్న హృదయము బాగుతున్నది గుర్తు. కాన ఈ రెండింటి యందు జాగ్రత్త వహించితేవేని మన చిత్తములు మంచి వృత్తులలో ఉండును. అప్పుడు ఏ బాధలు కష్టములు కలగవు, రావు. భక్తుడు: అయితే ఇందు నేను అనున్నది ఎవరు? దీనిని అనుభవించినది ఎవరు? స్వామి: సరి అయిన స్థానానికి వస్తే ఇందులో ఏవియు నీవు కాదు. ఇవి అన్నీ శరీరము నాది అని ఉన్నంత వరకు ఉండినవే. కొన్ని వృత్తులలో చేరినవి. వీటన్నింటినీ ఆలగించుతున్న ఆత్మవే నీవు. ఈ వృత్తుల సుఖదుఖములు, పాపపుణ్యములు, కష్ట నష్టములు కేవలము దేహ సంబంధం మాత్రమే కానీ నీకు లేవు, రావు. నీవు ఆత్మవు. ఈ యథార్థమును తెలియనంత వరకు నాదే నేను అను వ్యామోహమును ఎదిరించుతుందరు. ఆ నిద్రలో కష్టము, నష్టము, దుఃఖము నీవు తలంచవు, అనుభవించవు. అట్లే వ్యామోహమును వదులుకొని జ్ఞానమును మేల్కొనగానే ఇవి అన్నీ నేను కాదు, ఆత్మనే అని దృఢముగా తెలియను. భక్తుడు: అయితే స్వామి, ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఎవరి నిమిత్తమై ఇన్ని కార్యములు చేస్తున్నవి? స్వామి: ఒకరి నిమిత్తమేమి కాదు, వాని నిమిత్తమని చేయుచున్నవి. అన్నీ ఆలగించినటువంటి ఆత్మ యొక్క నీడ అయిన జీవి వీటి అన్నిటి కార్యములు నావే అని ధరించిన శరీర బంధముతో వ్యామోహించి ఇన్ని నాటకములాడును. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.